ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి. ఒక పక్క ఇరాన్ భూభాగం, ఒక పక్క యుఏఈ ఓమన్ భూభాగం. దీని మధ్యలో నుంచి ఏదైతే ఈ గ్యాప్లో నుంచి ఈ షిప్ ఏదైతే కంటైనర్స్ ఉంటాయో, చమురుతో వెళ్ళే కంటైనర్లు ఈ మధ్యలో నుంచి ట్రావెల్ చేయాల్సింది. సో ఈ భూభాగంలో ఈ ఏరియాస్లో ఇక్కడ ఈ చమురు తీసుకెళ్లే నౌకల మీద ఇరాన్ సీమన్స్ దాడి చేస్తుంది. జలాంతర్గాములతో ఈ యొక్క సబ్మెరీన్లు ఉంటాయి కదా, 1000 నుంచి 1500 కిలోస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క క్షిపణులతో ఈ మార్గం మధ్యలో వెళ్ళే షిప్పులపై దాడి చేస్తుంది. సో దానికోసం ప్రపంచం అంతా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున, మామూలుగా కాదు, చమురు రవాణా మొత్తం ఆగిపోయింది. సో దాంతో ఈ గ్యాస్ ఇబ్బందులు ఫర్దర్గా ఆయిల్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. సో ఫర్దర్గా అంటే ఒక రకంగా నిన్న గనక ఈ హార్మోజ్ జలసంధి నుంచి గనక ఇరాన్ మనకి అనుమతి ఇవ్వకపోతే కరెక్ట్గా 3-4 డేస్లో ఇండియా లాక్డౌన్ అయినా సరే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, అలాంటి సిచ్యువేషన్ ఏర్పడేది. ఎందుకంటే మొత్తం స్తంభించిపోయింది, అందరిలో ఒక భయానక వాతావరణం ఏర్పడింది. సో ఇలాంటి సందర్భంలో ఇండియా ఇప్పుడు సేఫ్. సో ఆ సేఫ్ యాంగిల్ ఇంకొక 3-4 రోజులు, కుదిరితే 1 వీక్, ఎందుకంటే ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని దాటుకొని మహా అయితే ఒక 15 షిప్పులు మాత్రమే ఆన్ ది వేలో ఉన్నాయి. 2 షిప్పులు మాత్రమే మన బాంబేకి వచ్చాయి. సో బాంబే నుంచి అండ్ ఇంటర్నల్గా రిఫైనరీ అయ్యి దాని నుంచి గ్యాస్ బయటకు వచ్చి రావాలంటే చాలా టైం పడుతుంది. సో దాని గురించి ఏపీ ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చే షిప్లు ఏవైతే ఉంటాయో ఇప్పుడు డైరెక్ట్గా కాకినాడ పోర్టుకి, ఇటు వైజాగ్ పోర్టుకి కూడా వస్తున్నాయి. సో దానివల్ల మనం ఇన్స్టెంట్గా రిఫైనరీ చేసుకొని 2 రోజుల్లో ఏదైతే ఏపీకి సంబంధించిన కావాల్సిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల మొత్తాన్ని, ఆ యొక్క లోటును మనం పూడ్చుకోగలిగిపోతున్నాం. వై? బికాస్ ఏపీ గవర్నమెంట్. సో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ గవర్నమెంట్ చాలా యాక్టివ్గా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే వంటింటి మహాలక్ష్మి పథకం కావచ్చు, లేకపోతే ఫర్దర్గా ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాస్ బండ ఉంటుంది. సో ఆ గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే, అది ఎలక్షన్ హామీలు అనుకుందాం, పక్కన పెట్టేద్దాం. కానీ ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్ 10 ఇయర్స్లో ఈ గ్యాస్ బండలు ఇంట్లో ఉండటం వల్ల సో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు సఫికేషన్ అయ్యో, లేకపోతే ఇంకొకటి అయ్యో అని చెప్పి దానికి సంబంధించి ఊరు మొత్తానికి ఒకటే గ్యాస్, అది పైప్ లైన్లో, ప్రతి ఇంటికి పైప్ లైన్. మనం రెస్టారెంట్ మోడల్స్లో ఉంటాయి కదా, సో రెస్టారెంట్ బయట ఒక 4-5 గ్యాస్ బండ్లు పెట్టుకొని ఆ యొక్క పైప్ లైన్ ద్వారా ప్రతి ఒక్క స్టవ్కి కనెక్షన్ ఉంటుంది. సో సేమ్ అదే మాడ్యూల్ని అప్లై చేయబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఏపీ ఇబ్బంది పడుతుంది. ఇటు కమర్షియల్ గ్యాస్ పరంగా కావచ్చు, ఇటు గృహ వినియోగదారులు కావచ్చు, వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఈ 2 రోజుల్లో ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని తగ్గించడం కోసం కూడా బాంబే నుంచి ఏపీకి ప్రత్యేకంగా లారీల్లో కొన్ని వేల సిలిండర్లు ఇప్పుడు విజయవాడకు రాబోతున్నాయి. సో అక్కడి నుంచి ఎక్కడికైతే ఈ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయో ఆ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి. కొన్ని వందల లారీలు, స్పెసిఫిక్గా మనం చెప్పుకోవాలంటే కొన్ని వందల లారీలు కేవలం ఏపీకి మాత్రమే వస్తున్నాయి. ఎందుకు మరి ఏపీకే వస్తున్నాయి? మనకు వస్తుంటే మరి పక్క రాష్ట్రాల వాళ్ళు ఏమనుకోరా, లేదంటే ఇంకోటి అనుకోరా? అంటే ప్రభుత్వమే డబ్బులు వెచ్చించి వాటిని కొనుక్కుంటుంది. ఈ గ్యాప్లో ఏదైతే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్లాక్ మాఫియా క్రియేట్ చేసి ఇటు కమర్షియల్గా కావచ్చు, లేకపోతే గృహ వినియోగదారుల దగ్గర డబ్బులు లాగేసుకుంటున్నారని చెప్పి ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫండ్తో తన డబ్బుతో, ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు కదా, ప్రజల కోసం చేస్తుంది కాబట్టి, సో ఏపీ ప్రభుత్వం డైరెక్ట్గా బాంబే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కొరతని ఇప్పుడు క్లియర్ కట్గా చేయబోతుంది. 1 కాదు 2 కాదు, దాదాపుగా 4-5 రోజుల నుంచి ఈ యొక్క గ్యాస్ ఇలకత్త మఫ్లీ నడుస్తుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మనం మాట్లాడుకుంటే దాదాపుగా ఒక
10,000 కోట్ల రూపాయల ఏదైతే బ్లాక్ మాఫియా ఈ 4 రోజుల్లో జరిగింది దేశవ్యాప్తంగా. సో దీన్ని గనక మనం అరికట్టాలి అంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇంకా విదేశాంగ శాఖలో ఉండే కీలక అధికారులు వాళ్ళు నిత్యం ఇరాన్ గవర్నమెంట్తో మాట్లాడి ఏదైతే ఇక్కడ నుంచి మన షిప్పుల్ని పంపిస్తారు, అంతా ఫైన్, బాగానే ఉంది. కానీ ఈ 3 days ఇక్కడ నుంచి షిప్లో వెళ్ళాలి కదా, ఇండియాకి రావాలి అంటే మరి ఒక 4 days 5 days సో షిప్ వెళ్ళే వేగాన్ని బట్టి దాని మీద ఉన్న కంటైనర్స్ని బట్టి అన్ని పారామీటర్స్ బేసేసుకుని ఉంటుంది. మరి అలాంటప్పుడు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత రిఫైనరీ దగ్గరికి వెళ్ళి అక్కడ శుద్ధి చేసుకొని గ్యాస్ ఆయిల్ వెళ్ళాలి కదా. సో దీనికి టైం పడుతుంది. దానికోసం ఇప్పుడు ఈ మధ్యలో ఏదైతే ఆ టెన్యూర్ ఉందో 3-4 days ఆర్ 1 week, ఆ 1 weekకి సరిపడా మనం బాంబే దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దానికి సంబంధించి ఏపీ సేఫ్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఒక రకంగా మాస్టర్ ప్లాన్ దీనికి సంబంధించి పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వం చాలా సహకరించింది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో కూటమి ఏర్పడిన తర్వాత అనూహ్యంగా ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం, దాని తర్వాత మోడీ మనకి పర్టికులర్గా ఫేవర్గా ఉండడం ఒక రకంగా ఏపీ ప్రజలకు ఇప్పుడు అది వరమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి చాలామంది గృహ వినియోగదారులు ప్యానిక్ అయిపోతున్నారు పర్టికులర్గా ఏపీలో. సో మనం ఒకవేళ ఫోన్ చేసినా ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, డిస్ట్రిబ్యూటర్లు కాల్ చేస్తే గ్యాస్ బుక్ చేస్తున్నాను ఫోన్ చేసినా గ్యాస్ బుక్ అవ్వట్లేదు, ఇటు ఫీల్డ్ ఫోను లేపట్లేదు, ఆన్లైన్లో అవ్వట్లేదు, మాన్యువల్గా అవ్వట్లేదు. సో వాళ్ళలో ఒక ప్యానిక్ వాతావరణం, భయానిక వాతావరణం ఏర్పడింది. సో దానికోసం ప్యానిక్ బుకింగ్స్ అవుతున్నాయి, భయంతో బుక్ చేస్తున్నారు. ఈ భయంతో బుక్ చేసి ఆపాలంటే ఆపలేము. ఒక ఊరు అన్నాక ఒక 100 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, కనీసం 15 మందికి అయితే భయం ఉంటుందిగా. ఇంకొక 4-5 చదువుకున్న వాళ్ళు ఉండి లేదులే మనకు ఇంకో స్పేర్ బండి ఉందిగా అడుగుతారు. కానీ చదువుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరి మాట వినరు. అంటే చదువుకున్న వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు నేను అనేది, బట్ వాళ్ళు సేఫ్టీ గురించి చూస్తారు, పిల్లల గురించి, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఒకవేళ బండలు లేకపోతే ఎలా, ఇలాంటి వాళ్ళు అన్ని మెంటాలిటీస్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇప్పుడు గ్యాస్ కావాల్సిందని కూర్చుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లకి బుకింగ్ అవ్వకపోయినా, బుకింగ్ రాకపోయినా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళ కోసమే బాంబే నుంచి మనకి లారీల్లో సిలిండర్లు, ఇటు కమర్షియల్ సిలిండర్లు కావచ్చు, గృహ వినియోగదారులు యూజ్ చేసే సిలిండర్లు కావచ్చు, అన్ని రకాల సిలిండర్లు ఆన్ ది వే టు విజయవాడ. ఒక రకంగా ఇంత క్లిష్టమైన పరిస్థితిలో ప్రపంచమే ఆశ్చర్యపడేలాగా ఇన్ని అఫీషియల్గా లారీల్లో సిలిండర్లు రావడం నిజంగా శుభపరిణామం. ఏపీ చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం అని చెప్పుకోవాలి. మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి.